ఓపియం, హెరాయిన్, కోకేన్, మెథక్వలోన్ అండ్ కోడీన్ ఇవన్నీ కూడా నార్కోటిక్ డ్రగ్స్ కింద వస్తాయి. వీటి ప్రెజెన్స్కి ర్యాపిడ్ టెస్టులు చేస్తే అన్ని శాంపుల్స్లోనూ ఏదో ఒక డ్రగ్, కొన్నిట్లో హెరాయిన్ ఉండొచ్చు, కొన్నిట్లో కొకైన్ ఉండొచ్చు, కొన్నిట్లో మెథక్వలోన్ ఉండొచ్చు, కొన్నిట్లో రెండు ఉండొచ్చు. సో అన్ని శాంపుల్స్లోనూ ఆ కాంపౌండ్ ఉంది. అందులో ఎంత పర్సంటేజ్ అంటే బస్తా 25 కిలోల బస్తాలో ఇది 10 కిలోలు కలిసిందా, 5 కిలోలు కలిసిందా, లేదు 25 కిలోలునా, కొంచెమే ఈస్ట్ కలిపారా, అది ఇంకా ఫర్దర్ డీటెయిల్డ్ ఎంక్వైరీలో తెలుస్తుంది. ఒకటి నిజం, అది డ్రగ్స్ అన్నమాట నిజం. మరి విశాఖపట్నం పోలీస్ కమిషనర్ అక్కడికి వెళ్ళవలసిన పనే లేదు. అతని జ్యూరిస్డిక్షనే కాదు, ఆ పోర్ట్ ఏరియా, అది కస్టమ్స్ ఏరియా, అదంతా వీళ్ళకి అసలు సంబంధం లేదు. స్టేట్ పోలీస్ కమిషనర్ వీళ్ళు వెళ్ళి కొంచెం అధికారులు వెళ్ళి ఇబ్బంది పెట్టారు, కానీ మేము వి కుడ్ ఓవర్కమ్ అని పొమ్మన్నామని చెప్పి కూడా ఇదే రిపోర్ట్లో రాశారు. సో దానికి కంగారు పడి మన పోలీస్ కమిషనర్ గారు ప్రెస్ మీట్ పెట్టి లేదు 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 అసలు మేము ఏం జరుగుతుందో చూడటానికి మేము వెళ్ళాం, అంతే తప్ప అక్కడ ఇంటర్ఫేర్ అవ్వాల్సిన అవసరం మాకు లేదు, అది నా జ్యూరిస్డిక్షన్ కాదు అని అందాక ఆయన ఏదో ప్రెస్ మీట్లో పెడతాం చూసాం. మేము చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం, అక్కడ గింజాలు రానివ్వట్లేదు, ఏదో గోమార్క దొంగవాడంటే భుజాలు అనుకున్నట్టు. అక్కడికి ఎందుకు వెళ్ళేవారు అంటే మేము అసలు తీవ్రంగా అరికెట్టేస్తున్నాం గంజాని, ఎవడడిగాడు నిన్ను? సో దీన్ని బట్టి అర్థమైపోయినది కదా, డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఇందులో ఉంది. ఇవాళ అంత పెద్ద ఎత్తున మనందరి అదృష్టవశాత్తు బయటికి రాకుండా పట్టుబట్టడం అనేది అదృష్టం అయితే, ఇవాళ దాంట్లో ఉన్నటువంటి లావాదేవీలు జరిపినటువంటి సంస్థలు, వ్యక్తులు ఎవరా అనేది సిబిఐ కానీ, ప్రపంచం కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ అజగట్టుకోక మునిపే ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద విషం చిమ్మేటువంటి కార్యక్రమం మొదలుపెట్టేశాడు. ఎంత కిరాతకంగా, దుర్మార్గంగా ఎవరయ్యా ఈ వ్యక్తులు అని మాట్లాడుతుంటే చూస్తుంటే ఇవాళ ఏంటి చంద్రబాబు ఎందుకు వచ్చాడు, అసలు ఇంకా సిబిఐ నోరిప్పలేదు, ఎవరి వ్యక్తులు ఏంటి, కంటైనర్ ఏంటి అని మీడియా కానీ, ప్రపంచం కానీ అజగనుకోక ముందే ఆయన బయటకు వచ్చి మాట్లాడేస్తాడు, విషం చిమ్ముతాడు. ఎవరయ్యా ఈ వ్యక్తులు అంటే విదేశాల నుంచి డ్రగ్స్ అందుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే అడ్రస్లని చూస్తే అంతా మనోళ్లే, అంతా బీరకాయ పీసే, అంతా చుట్టరకాలే, మరిదికి చుట్టం, వదినికి చుట్టం, వ్యాపారాలు, భాగస్వామ్యం, వాటాలు అంతా వీళ్ళే. విషం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఎందుకు 45 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్ల ముఖ్యమంత్రి, 75 ఏళ్ల వయసు, పొలాల్లో రావి చెట్టుకి, తాడి చెట్టుకి కూడా వయసు వచ్చేది, కానీ ఎంతో కొంత జనానికి పనికి వచ్చే పనులు చేస్తూ ఉంటాయి. కానీ ఈయన అనుభవం, ఈయన వయసు ఎవరికి ఉపయోగం? ఈ డ్రగ్స్కి ఎవరికి మన చుట్టాలు తెచ్చుకోవటం ఏంటి, మన బీరకాయ పీస్ తెచ్చుకోవటం ఏంటి, మన వదిన గారి చుట్టాలు ఉండటం ఏంటి, వదిన గారి ఇంట్లో పిల్లలు ఉండటం ఏంటి? ఇక అదృష్టం ఏంటి అంటే ఒక్కడి పేరు చివరి రెడ్ లేదు, బతికిపోయాం. ఎవడన్నా దురదృష్టవశాత్తు ఒక రెడ్డో లేదా ఆడేమన్నా కాపోడో ఏంటి పేరుందని జగన్మోహన్ రెడ్డి అవుట్ మొత్తం. ఈనాడు జ్యోతి. అసలు మీ చుట్టాలు దొరికితేనే, మామూలుగా మీ చుట్టాలు డ్రగ్స్ తెప్పించారంటేనే జగన్మోహన్ రెడ్డి తెప్పించారని విషయం చెబుతూ ఉంటే
అందుకోసమే ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసాం. అయ్యా, దీన్ని లోతుగా విచారణ చేయాలి. తెలుగుదేశం పార్టీ మాకు భయాలు, అనుమానాలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆందోళనలుగా ఉన్నాయి. బ్రాందీ పంచేటువంటి స్థాయి నుంచి దాటి ఈ రాష్ట్రంలో ఓటు కోసం డ్రగ్స్ ఏమన్నా పంచిపెడతాకి తెచ్చాడా చంద్రబాబు?